బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. బత్తుల గారు ఇంత నిజాయితీగా ఉంటే రాజకీయాల్లో రాణిస్తారంటారా? మేడం, ఈవేళ నేను ఈ పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు నాకు రాజకీయం గురించి తెలియదు. కానీ నా నిజాయితీ, నేను చేస్తున్న మంచి పనులే ఇంత ప్రజాదరణ వచ్చి పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి సీటు అనౌన్స్ చేసే స్థాయికి రాష్ట్రంలో నేను వచ్చాను అని అంటే నిజమైన రాజకీయం. పొత్తుల విషయాన్ని కూడా విస్మరించి మరీ అనౌన్స్ చేశారు మీది. అంటే ఆయనకి కానీ ఇప్పుడు జన సైనికులు ఉన్నారు మేడం. నేను వచ్చేసరికి 22,000 ఓట్ బ్యాంక్ ఉండేది, ఇప్పుడు 60,000 అయింది. అది 38,000 మంది నన్ను నమ్మి నేను ఇన్ఛార్జ్ కాకుండా ఒక జన సైనికుడిగా ఉన్నప్పటి నుంచి మొదలుపెట్టి జాయినింగ్లు నా వెనకాల జాయిన్ అయిపోయారు జనాలు. 38,000 మందిని నేను జాయిన్ చేయగలిగాను పార్టీలో. ఆ రోజు కేవలం ఇన్ఛార్జి కూడా కాదు, నేను నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ కాదు, నాకు ఎలాంటి పదవులు లేవు, కేవలం ఒక జన సైనికుడు అంతే. తోటి సైనికుడి దగ్గర 38,000 మంది జనాలు జాయిన్ అయ్యారంటే ఒక్కసారి జనాలు ఎలా ప్రేమించారో చూడండి. అదేవిధంగా క్రియాశీలక సభ్యత్వాల్లో రాష్ట్రంలో నెంబర్ 1 నేను. 27,000 మందిని క్రియాశీలక సభ్యత్వాలు అసలు ఎవరు కూడా ఎక్కడ చేయలేరు. దానికి తోడు నా శ్రీమతి కూడా చాలా యాక్టివ్. ఆవిడకి పెళ్ళైన దగ్గర నుంచి 25 ఏళ్ళు బయటికి రాలేదు. ఎప్పుడు గుళ్ళో పూజ చేస్తుంది, ఇంట్లో వంట చేస్తుంది, రెండే ఆవిడ పనులు, మూడో పని లేదు ఆవిడకి. అలాంటిది ఎప్పుడైతే పార్టీలో జాయిన్ అయ్యామో ఒక్కరోజు వంట చేయలేదు, ఒకరోజు పూజ చేయలేదు ఆవిడ. ఒకటే పని, ఆవిడ పని అంతా ఇంకా ప్రజల్లో ఉండడమే. ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ కష్టాలు ఏమున్నాయి, హాస్పిటల్లో ఉన్న పేషెంట్ల కష్టాలు ఏమున్నాయి, నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి కష్టాలు ఏమున్నాయి, అవసరమైతే వాళ్ళకి ఒక బియ్యం ప్యాకెట్, ఒక 5,000 10,000 డబ్బులు ఇచ్చి వాళ్ళకి సాయం చేయడం, అవసరమైతే వీళ్ళకి ఏదైనా ఇమీడియట్గా వైద్యం చేయించాలంటే బాగా పేదవాళ్ళు అయితే దగ్గరుండి వైద్యం చేయించడం, ఎవరింట్లోని మనుషులు చనిపోతే వాళ్ళ జీవనాధారం లేక ఇబ్బందులు పడుతుంటే ఓ 50,000 1,00,000 ఇచ్చి సాయం చేసి కూడా ఆవిడ సొంత ఆస్తినంతా కూడా ఆవిడ బాగా ఖర్చు పెట్టేసుకుంది. ఆవిడ తిరుగుతుంది. మా అమ్మాయిలు కూడా, మా అమ్మాయి ఒక అమ్మాయి డిగ్రీ చదువుతుంది, కాలేజీకి వెళ్ళడం మానేసి శుభ్రం ప్రజల్లో తిరగడం మొదలుపెట్టింది. ఇంకొక అమ్మాయికి మ్యారేజ్ చేసాం, అత్తారింటికి వెళ్తాం మానేసి ఆ అమ్మాయి ఒక పక్కన తిరుగుతుంది. మా అల్లుడు మంచి స్థితిమంతుడు, ఒక్కడే కొడుకు ఆయనకి, వాళ్ళ ఫాదర్ని ఎదిరించి ఆయన కూడా తిరుగుతున్నారు. ప్రజలకు సేవ చేయడం ఒకటే. ఒక చిన్న పల్లెటూరులో ఒక బాగా పూర్వం వ్యవసాయం చేయాలంటే తల్లి తండ్రి పిల్లలు అందరూ వెళ్ళి వ్యవసాయం పని చేసుకునేవారు. వాళ్ళు అన్ని పనులు వాళ్ళే చేసేసుకునేవారు. ఆ విధంగా ఆ వ్యవసాయం చేసినట్టుగానే మేము ఈ రాజకీయం కూడా చేస్తున్నాం. ప్రజలను ప్రేమిస్తున్నాం, అప్పుడు ప్రజలు మమ్మల్ని తిరిగి ప్రేమిస్తున్నారు. ప్రజల కష్టాల్లో మేము తోడుకుంటున్నాం. సో మాకు ఎలక్షన్లో వాళ్ళు తోడుగుండాలని నిర్ణయించుకున్నారు. ఆ విధంగా మేము వచ్చిన తప్ప ఈ కుట్రలు, కుతంత్రాలు, ప్లాన్లు, లేకపోతే ఎవరికో ప్రలోభాలు, లేకపోతే ఎవరికో లిక్కరు, ఎవరికో పెట్రోల్ డబ్బులు, ఇవన్నీ జనసేన పార్టీలో అవసరం లేదు. కానీ ఇప్పుడు కూడా నేను పిలిస్తే రేపు మనం మీటింగ్ అని చెప్తే 20,000 మంది రోడ్డు మీదకి వచ్చేస్తారు. ఈ రోజు కూడా అంటే ఇప్పుడు ఇంకా టీడీపీ కలిసింది కాబట్టి ఇంకా ఎక్కువ వస్తారు. జెండా భుజాన్ని వేసుకుని నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను, నా వెనకాల 10,000 మంది సైన్యం నడిచి వచ్చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా ఏ మీటింగ్ పెట్టినా ఓ 4 కిలోమీటర్ల ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉందంటే నేను దిగేసి నడిచి వెళ్ళిపోతాను, భుజాన్ని జెండా వేసేసుకుని. వాళ్ళు నా వెనకాల వచ్చేస్తారు. వాళ్ళు 10,000 మంది ఖచ్చితంగా మినిమం ఉంటారనమాట. అంటే వీళ్ళందరూ కూడా ఎవరికి డబ్బులు కానీ, పెట్రోల్ కానీ, మద్యం కానీ ఏమి ఉండదు, స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. వాళ్ళకున్నది ఒకటే నమ్మకం మేడం. బలరామ కృష్ణ అనేవాడు వ్యాపారం చేసి సంపాదించుకున్నాడు. భార్యకి ఒక వాటా ఇచ్చాడు, కట్టుకున్న భార్య కాబట్టి. కడుపును పుట్టిన బిడ్డలకి చెరొక వాటా ఇచ్చాడు, ఇంకో వాటాను తీసుకెళ్ళి దేవుడికి ఇచ్చాడు. కానీ బలరామకృష్ణకి ఏం ఉంచుకోలేదు. కన్న బిడ్డలను ఎలా చూశాడో మనల్ని కూడా రేపు అలాగే చూస్తాడు. కాబట్టి బలరామకృష్ణకి మనం కానీ గెలిపించుకుంటే మన ప్రాంతం అభివృద్ధి చేస్తాడు అనే నమ్మకం వచ్చిన తర్వాత ప్రజలు నా వెంట నడుస్తున్నారు మేడం. బలరామకృష్ణ గారిని బలంగా నమ్ముతున్నారు. బలంగా కాదు మేడం, ఊపిరి ఉన్నంత వరకు నమ్మే విధంగా ఫిక్స్ అయిపోయారు మేడం. రాజానగరం నియోజకవర్గ ప్రజలు కేవలం మంచితనం కోసం అభివృద్ధి చేస్తారన్న నమ్మకం. ఇప్పుడు చేస్తున్న సేవా కార్యక్రమం, ఒక గవర్నమెంట్ అంబులెన్స్ లేక మార్గ మధ్యంలో చనిపోతున్న పేషెంట్లు చాలా మందిని చూశాను. దాన్ని చూసి పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను, సార్ మా నియోజకవర్గంలో అంబులెన్స్ సర్వీస్ లేక మనుషులు చచ్చిపోతున్నారు సార్, ఏం చేయమంటారు అని అంటే, మరి నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అన్నారు. సార్ నేను 4 అంబులెన్సులు పెడదాం అనుకున్నాను, పెట్టాను. ఉచిత అంబులెన్సులు పెడితే మేడం ఇప్పటి వరకు 8,000 మంది పేషెంట్లు తరలించారు. ఒక అంబులెన్స్లో అయితే ఒక బాబు కూడా పుట్టాడు మేడం, వాడి పేరు పవన్ కళ్యాణ్ మేడం. వాడి పేరు పవన్ కళ్యాణ్ గారు అంబులెన్స్ లో పుట్టాడు కదా, సీతారామరావు కొట్టేపూడి గ్రామంలో మేడం. వాడి పేరు పవన్ కళ్యాణ్. వాళ్ళే పెట్టుకున్నారు మేడం. సార్ దగ్గర తీసుకెళ్ళమన్నారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి. మనం ఒక రోజు తీసుకెళ్దాం అనుకున్నా, ఆ రోజు చాలా టైట్ గా ఉంది, సెక్యూరిటీ అంతా తీసుకెళ్లేదు. త్వరలో తీసుకెళ్తాం. అలాగే శ్రీరంగపట్నాన్ని ఒకే యాక్సిడెంట్లో చనిపోయారు మేడం, 8 మంది చనిపోయారు. వాళ్ళు ఆర్థికంగా తలో ₹1,00,000 ఇచ్చి మనం సాయం చేసి కుటుంబానికి, డబ్బుల కోసం కాదు మేడం, కేవలం ఆ కుటుంబానికి నిరాధారం అయిపోయింది. 8 మంది చనిపోయారు, 11 మందికి దెబ్బలు తగిలేసి మేడం ఉచితంగా వైద్యం చేయించాను నేను మొత్తం. అంటే హెల్త్ పరంగా 24/7 అందుబాటులో ఉన్నా మేడం. ఇప్పుడే కాదు మేడం, నేను రాజకీయాల్లో లేను, కోవిడ్ వచ్చిన టైంలో కూడా అంటే నేను కావాలని రాజకీయాల్లోకి వస్తానని ఆ రోజు తెలియదు. 5,000 మందికి ప్రతిరోజు వంట చేసి
63 రోజుల పాటు భోజనాలు అన్నీ కూడా పెట్టాం. ఎక్కడ హోటల్ ఆర్డర్ ఇవ్వడం కాదు మేడం ఆ రోజుల్లో. నా భార్య, నా మరదళ్ళు, నా చెల్లెళ్ళు, అక్కలు, నా కుటుంబ సభ్యులు వంట చేస్తే మా ఫ్యామిలీ మెంబర్స్, మా బ్రదర్స్ అందరూ తీసుకెళ్ళి మొత్తం అన్ని చోట్ల కూడా డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు మేడం. ఊర్లో కాదు, కేవలం ఈ పాదచారులు, హౌస్ కీపింగ్ వాళ్ళు, శానిటేషన్ వాళ్ళు, పోలీసు యంత్రాంగం, హెల్త్ డిపార్ట్మెంట్, లారీ డ్రైవర్లు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా రోజుకి 5,000 మంది చొప్పున 63 రోజులు భోజనం పెట్టండి మేడం. చుట్టుపక్కల గ్రామాల్లో కిరాణా అంతా కూడా అందరికీ కిరాణా కూరగాయలు అన్నీ సప్లై చేశారు మేడం. ఈ ఏదైతే ఆయుర్వేద మందు ఉందో ఆనందయ్య గారితో 150,000 మందికి నేను ఆయుర్వేద మందు డిస్ట్రిబ్యూట్ చేయగలిగాను మేడం. ఈవెన్ సెంట్రల్ జైల్లో ఉన్న ఖైదీలకు కూడా వాళ్ళకు కూడా అందరికీ కూడా ఆయుర్వేద మందు అందజేశాను మేడం. వాళ్ళు జైల్లో కూడా సన్మానం చేశారు దానికోసం. అంటే సమాజం ఇక్కడ ఏమైపోతుంది, అలాంటి బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, అది ప్రకృతి వైపరీత్యాలు అవ్వచ్చు, లేదా పరిస్థితుల ప్రభావం అవ్వచ్చు, ఇక్కడ సమాజంలో ఉన్నప్పుడు మనుషులు సఫర్ అయిపోతున్నప్పుడు మన మానవత్వం చూపించాల్సిన సమయం ఆసన్నమైనప్పుడు ఇంక డబ్బుల కోసం దానికోసం చూడకూడదు. నీకు ఎదటివాడు కష్టంలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, సాయం చేసే అవకాశం నీకు వచ్చింది అని అంటే నీకు భగవంతుడు ఇచ్చిన వరం, నువ్వు వినియోగించుకో. ఎదటివాడు సాయం చేసి నీ మానవత్వాన్ని చాటుకో అనే విధంగా దాన్ని నమ్మిన సిద్ధాంతం కాబట్టి ఖచ్చితంగా అది చేస్తూ ఉంటాను. అందుకు ప్రజలు నమ్ముతున్నారు మేడం. ఏ కష్టం వచ్చినా బలరామకృష్ణ మన తోడున్నాడు, మనోడు తోడున్నాడు రా. మన బలరామకృష్ణ మన రైతు కుటుంబం నుంచి వచ్చాడు, మన స్థానికుడు, మన పక్కవాడు, పిలిస్తే పలుకుతాడు, వాడికి మనకి పెద్ద దూరం ఏం లేదు, కూత వేటి దూరంలో ఉన్నాడు, యారాని పిలిచేవాడు, ఇంట్లోకి వెళ్ళి కంచంలో తినేయచ్చు మనం అనే విధంగా భావించారు కాబట్టి ప్రజలందరూ నాతో ఉన్నారు మేడం. సూపర్. అసలు కానీ జక్కంపూడి రాజా గారి కాంపౌండ్లో నుంచి ఎందుకు బత్తుల గారు బయటికి రావాల్సి వచ్చింది? ఇందాక మీరే చెప్పారు, లాస్ట్ ఎలక్షన్లో కూడా నేను చాలా వాళ్ళతోటే ఉన్నాను, వాళ్ళకి డబ్బు ఖర్చు పెట్టాను, నా శ్రమని ఖర్చు పెట్టాను, అన్నీ చేశాను అని చెప్పి. మరి అలాంటి పరిస్థితుల్లో అంత ఘనం ఉన్నటువంటి మీరు ఎందుకు రావాల్సి వచ్చింది? మేడం నిజానికి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు చాలా మంచి వ్యక్తి. మీకు రాజకీయ జీవితాన్ని ఆయన ఇచ్చారా? అసలు నాకు తెలియదు, రామ్మోహన్ రావు గారు తెలియదు నాకు. మామూలుగా నాకు రామ్మోహన్ రావు గారు తెలుసు, నేను రాజకీయాల్లో లేను. లేనప్పుడు ఆయన రామ్మోహన్ రావు గారికి ఒక మంచి పేరు ఉంది. చాలా కుటుంబాలు నేను కలిసినప్పుడు రామ్మోహన్ రావు గారు దేవుళ్ళు అంటాడు, ఈ సమాజానికి చాలా సేవలు చేశాడు, ఎవరి కష్టంలో ఉన్నా కానీ ఆయన తోడుగా ఉండేవాడు, ఆయన కూడా ఒక పేద కుటుంబం నుంచి వచ్చాడు, చాలా మంచి చేశాడు ఈ సమాజానికి, మన ప్రాంతంలో కూడా చాలా చేశారు అనేది చాలా మంది చెప్తుంటే విన్నాను మేడం. సో ఆయన మరణానంతరం ఆయన కొడుకు కానీ వాళ్ళ భార్యకి కానీ లేదా వాళ్ళకి కానీ చాలా ఇబ్బందులు పడి నరకాన్ని చూసి ఒక మంత్రి కొడుకు పేదరికంలోకి వచ్చేసాడు. కారులో డీజిల్ కొట్టించుకోవడానికి డబ్బులు లేవు, కారు ఇన్స్టాల్మెంట్ కట్టుకోవడానికి డబ్బులు లేవు, కనీసం రెంట్ పే చేసుకోవడానికి ఇంటికి కూడా డబ్బులు లేని పరిస్థితికి వాళ్ళు కింద పడిపోయారు. సో ఇదంతా చూసాము. వాళ్ళందరిని రిక్వెస్ట్ చేస్తే అప్పుడు అందులో భాగంగా నన్ను కూడా వచ్చి రిక్వెస్ట్ చేశారు, సార్ నేను రాజకీయాల్లో లేను, నాకు ఎందుకు వచ్చింది అని అంటే, లేదు మీరు సపోర్ట్ చేయండి చాలు, మీరు చేస్తే ఏదైనా అవుతుంది. పదే అడిగినప్పుడు నేను ఆలోచించాను, జక్కంపూడి రామ్మోహన్ రావు కొడుకు 10 మందికి సేవ చేసినటువంటి తండ్రి, వాళ్ళ కొడుకు మంచి చేస్తాడు అనేది నమ్మి నేను బలంగా దిగాను మేడం వాళ్ళ కోసం. ప్రజలందరూ కూడా నాకులాగే నమ్మారు మేడం. పార్టీలకు అతీతంగా అతను ఓట్లు వేశారు, కేవలం వైసీపీ కోసం కాదు, అతని వ్యక్తిగతానికి ఓట్లు వేశారు. ఆ రోజున రామ్మోహన్ రావు గారు ముఖం చూసి ఓట్లు వేశారు. కానీ ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలలకి అందరిని పక్కన పెట్టేసి సొంత బామ్మర్దులు దించి, సొంత బినామీలు దించి వ్యాపారాలు మొదలు పెట్టేశారు. అసలు ఎప్పుడు కొండలు అనేది ఎవడో టచ్ చేసిన పరిస్థితి లేదు, అలాంటి కొండలన్నీ దూచేయడం మొదలుపెట్టారు. చెరువులన్నీ కూడా 30-40 అడుగులు లోతు తవ్వేస్తే అది కూడా చాలా దారుణమైన దోపిడీకి గురైపోయింది. ఇసుక దోపిడీ, భూ కబ్జాలు మేడం. ఎవరైతే వారసులు కరెక్ట్గా లేరో అది డిస్టర్బెన్స్లో ఉంది అని అంటే అలాంటి వాళ్ళది ఆస్తులు కబ్జాలు చేశాడు. ఈ విధంగా కబ్జాలు ఎక్కువైపోయినాయి. ఎవరైనా ఏదైనా అడిగితే కొంతమంది యువతకి ఏం చేశారంటే గంజాయి మత్తులోకి దించారు మేడం. కొంచెం గంజాయి సిగరెట్లు మొత్తం అలవాటు చేశారు వీళ్ళకి. కానీ ఇన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతుంటే పోలీసులు ఊరుకుంటారా చూస్తూ? పోలీసులు పూర్తిగా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు మేడం. ఏం చేస్తారు, అధికార యంత్రాంగం అంతా కూడా ప్రభుత్వం వైపు ఉంది కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. గంజాయి అలవాటు చేసిన తర్వాత వాళ్ళ మధ్యలో ఇవ్వడం మానేశారు గంజాయి. వీళ్ళు గంజాయి కోసం డబ్బులు ఎలా వస్తాయని చెప్తే పేరెంట్స్ని అవకాశం ఉన్న వాళ్ళు ఆస్తులు అమ్ముకుని ఇచ్చారు. కానీ కొంతమందికి ఆ డబ్బులు దొరకకపోతే వీళ్ళ దొంగతనాలు బ్లేడ్ బ్యాచ్లుగా మారిపోయారు. బ్లేడ్ పెట్టి డబ్బులు దారి కాచి చీరాడు. నిన్న కూడా డాక్టర్ని కూడా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర దారి కాసి డబ్బుల కోసం కారు ఆఫ్ చేసి కారు అద్దాలు పగలగొట్టి కూడా రాజమండ్రిలో మొత్తం చీరేశారు. అతన్ని 12,000 ఎంత డబ్బులు ఉంటే ఇచ్చేసిన తర్వాత వదిలేశారు. ఈ బ్లేడ్ బ్యాచ్ ఇలా తయారయ్యారు. ఇక్కడ క్రికెట్ బ్యాటింగ్ల వల్ల ఆస్తులన్నీ పోగొట్టేస్తున్నారు, సమాజాన్ని నాశనం చేసేస్తున్నారు. వీళ్ళు న్యాచురల్గా వచ్చినటువంటి ఆస్తుల్ని పాడు చేసేస్తున్నారు, న్యాచురల్ రిసోర్సెస్ అన్నీ పాడు చేస్తున్నారు, అదేవిధంగా మనుషులు పాడు చేస్తున్నారు ఆర్థికంగా. ఎందుకంటే అతను సొంత నియోజకవర్గం కాదు, మన సొంత ఇల్లు అనుకోండి, ఎక్కడైనా రిపేర్ వస్తే బాగు చేయించుకుంటాం, పెయింట్ పోతే పెయింట్ వేసుకుంటాం. కానీ అతనికి అద్దె ఇల్లు అక్కడ. ఏదో మన హోటల్ రూమ్కి వెళ్తే కాసేపు ముఖం గడుక్కుని మన పని చూసుకుని వచ్చేసినట్టుగా మన సొంత ఇంటి వెళ్తే మనం కాపాడుకోవాలి. కానీ అతను సొంత ఇల్లు కాదు కాబట్టి
అతను ఎలా అయినా వాడేసుకోవచ్చు అన్నట్టుగా నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా పాడు చేసేస్తున్నారు. ముఖ్యంగా నా దగ్గరకు వచ్చేసరికి మా గ్రామంలో 30 ఏళ్ళగా తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారు. నా చిన్ననాటి నుంచి కూడా నేను చూస్తున్నాను. పక్క గ్రామం నుంచి వస్తే మాకు నీళ్లు, మా గ్రామంలో నీళ్లు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో మా గ్రామాన్ని అంతా కూడా మంచినీళ్ళు అందిస్తానని చెప్పేసి ఎలక్షన్ ముందు అలా చెప్పాను. వాళ్ళ ఎలక్షన్ ముందే నేను చెప్పాను. ఆయన అడిగితే పలుసార్లు అడుగుతున్నా కానీ ఆయన పట్టించుకోలేదు. అప్పుడు నేనేం చేశానంటే నా సొంత డబ్బులు తెస్తాను, టెక్నికల్ సపోర్ట్ ఇవ్వన్నాను. టెక్నికల్ సపోర్ట్ మీరు ఇవ్వండి, ఎందుకంటే డిపార్ట్మెంట్ పరంగా ఇస్తే ఉన్నదంతా డబ్బులు నా డబ్బులతో వేసేస్తాను. లేదు లేదు మీరు అలా చేయకూడదు, ఆ డబ్బులు కావాలంటే మాకు ఇవ్వండి, ప్రభుత్వానికి ఇచ్చేయండి అని చెప్పాడు. సార్ అలా కాదు సార్, ఓ పని చేద్దాం, ఒక 3 కోట్ల రూపాయలు నేను సేకరిస్తాను, నా ఫ్రెండ్స్ నా కుటుంబ సభ్యులు అందరూ కలిసి 3 కోట్లు మా గ్రామాన్ని డొనేట్ చేస్తాం, మేము దత్తత తీసుకొని పని చేస్తాం సార్, మా గ్రామాన్ని ఒక మోడల్ విలేజ్గా తయారు చేద్దాం సార్ అన్నాను. అంటే ఆయన ఏమన్నాడంటే ఆ 3 కోట్లు తీసుకొచ్చి కలెక్టర్కి ఇవ్వండి, నియోజకవర్గం అంతా ఖర్చు పెడతారు, అంతే తప్ప మీ గ్రామం మీరు అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం లేదన్న. సార్ నా ఒక్క గ్రామాన్ని నేను దత్తత తీసుకోగలను తప్ప నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాలు తీసుకోలేను కాబట్టి నా ఒక్క గ్రామం నాకు అవకాశం ఇవ్వను. లేదు అలా అవ్వదు. సరే నాకు వీధి లైట్లు కావాలని చెప్పి ఇంకోసారి వెళ్ళి అడగడం అయింది. మా వీధి లైట్లు ఒక 60 స్తంభాలు ఉన్నాయి, అందులో ఒక 60 స్తంభాలు కావాలంటే ఎలక్ట్రికల్ గ్రీవెన్స్ అని పెట్టారు ఆయన. ఎలక్ట్రికల్ గ్రీవెన్స్ అని పెడితే ఒక 60 స్తంభాలు పడతాయి సార్ మాకు ఇవ్వండి అంటే బడ్జెట్ లేదు, గ్రీవెన్స్ అనేది మామూలుగా అది ఫార్మల్గా పెడతాం తప్ప అసలు గ్రీవెన్స్లో స్తంభాలు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పారు. ఇంకెందుకు సార్ ఈ గ్రీవెన్సెస్ ఎందుకు పెట్టారు అని అంటే ఏం లేదని. అప్పుడు సొంత డబ్బులతో స్తంభాలు వేయించాను. సో అప్పుడు ఆయన చెప్పారు మీరు సొంతంగా ఏది చేయడానికి వీలు లేదు అన్నారు. ఏది వీలు లేకపోవడం ఏంటి సార్, మంచి చేయడానికి మీరు అడ్డు ఏంటంటే లేదు లేదు నా ద్వారా చేయాలి, ప్రభుత్వం ద్వారా చేయాలి, మీరు ఏం చేశారు సార్, ప్రభుత్వం అనేది సెకండరీ, ప్రభుత్వం మీరు సహకరిస్తే నేను చేస్తాను అని అంటే లేదు మీ ఒక్క విలేజ్ చేయడం కాదు, ఏది ఉన్నా సరే మీరు కాంట్రిబ్యూట్ చేస్తే మా గవర్నమెంట్ కాంట్రిబ్యూట్ చేయండి, అది నియోజకవర్గం అంతా వాడతారు. ఎన్నిసార్లు చెప్పినా ఏంటనే విషయం పరిశీలిస్తే అతనికి ఉన్నటువంటి సన్నిహితులు బాగా క్లోజ్గా ఉన్నవాళ్ళు అడిగితే ఇతను సొంతంగా పేరు తెచ్చేసుకుని రేపు పొద్దున మనకు ఎదురుగా ఇతను పోటీ చేసేటట్టున్నాడు. వైసీపీకి తరపున రేపు నేను సెకండ్ అభ్యర్థిగా ఇతను పోటీ చేయడానికి రెడీ అయిపోతాను నెక్స్ట్ ఎలక్షన్కి, కాబట్టి ఇతని ఎదగనివ్వకూడదని చెప్పి పలుమార్లు 10 మంది దగ్గర చెప్పడం మొదలుపెట్టాడు. ఆ రోజు నుంచి ఎప్పుడైతే అతను చెప్పడం నాకేమో ఈ విషయం తెలిసింది, ఆయన ఎప్పటికప్పుడు ప్రతి విషయంలో నన్ను దూరం పెట్టడం మొదలుపెట్టారు. నేను రాజకీయంగా ఏ స్టేజ్ మీద మాట్లాడలేదు, సపోర్ట్గా ఉన్నాను అంతే. నా గ్రామాన్ని మంచి చేయాలి, మంచినీళ్ళు అడిగితే కూడా ఇవ్వలేనప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు, మనమే అసలు మన ప్రాంతాన్ని మనమే ఎందుకు సేవ చేయకూడదు అనే విషయాన్ని నాలో బలంగా వచ్చినప్పుడు ఆలోచిస్తే అప్పుడు రాజకీయం కోసం వచ్చాను. ఆ విధంగా రాజకీయ ప్రస్థానం మొదలైంది. అవును మేడం. ఆయన దగ్గర ఆయన పార్టీలో ఉన్నవాళ్ళు గతంలో ఎంపీ చేశాడు ఒక ఆయన, ఎమ్మెల్యే కూడా చేశాడు. ఆయన జక్కంపూడి రాజా కండు వేశాడు, ఆయన ఈరోజు కార్యకర్తగా మారిపోయాడు. పోయినసారి జనసేన పార్టీ తరఫున ఒక కంటెస్టెంట్ అయినటువంటి వాడు ఈవేళ ఆయన దగ్గర జాయిన్ అయ్యి కార్యకర్తగా మారిపోయాడు. అంటే జక్కంపూడి రాజా దగ్గర ఎవరైతే పార్టీలో జాయిన్ అవుతారో జక్కంపూడి అనుచరులు ఎవరు కూడా ఎదగరు, ఉన్న స్థాయి నుంచి కిందకి పడిపోతారు. జక్కంపూడి కాంపౌండ్ నుంచి బయటకు వచ్చారన్నారు కదా మేడం, మీరు జక్కంపూడి కాంపౌండ్ నుంచి ఒక సామాన్య కార్యకర్తగా బయటకు వచ్చి అదే సామాన్య కార్యకర్తగా జనసేన పార్టీలో జాయిన్ అయినాడు. ఈరోజు రాజానగరం నియోజకవర్గానికి ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న స్థానాన్ని తెచ్చుకున్నాడు అని అంటే జక్కంపూడిని వదిలేసిన వల్ల కూడా పై స్థాయికి వెళ్తాడు, జక్కంపూడితో వెళ్ళిన వాడల్లా ఉన్న స్థాయిని పోగొట్టుకుని దిగువ స్థాయికి వచ్చేస్తాడు అనే దానికి నేనే నిదర్శనం మేడం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.